హాయ్ బిజీ బీస్, గుడ్ మార్నింగ్. అందరూ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారా? ఈ వీడియోస్ అన్నీ చూస్తుంటే గార్డెనింగ్ చాలా ఈజీ అని అనిపిస్తుంది కదా మీకు కూడా. అయితే బిగినర్స్కి ఏమనిపిస్తూ ఉంటుందంటే త్వరగా రిజల్ట్ వస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. రోజు రోజు వెయిట్ చేస్తూ ఉంటాం. గార్డెన్లో చిన్న చేంజ్ వచ్చినా, చిన్న రిజల్ట్ వచ్చినా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అయితే కాయగూరలన్నీ కాసే వరకు చాలామంది వెయిట్ చేయలేరు. సో అలాంటి వాళ్ళకి త్వరగా హ్యాపీనెస్ని ఇచ్చేవి, ఆనందాన్ని ఇచ్చేవి ఈ ఆకుకూరలు అనమాట. అందులోని ఈ ఆకుకూరలన్నింటిలోనూ కూడా ఫాస్ట్గా పెరిగేది, గ్రో అయ్యేదే మనకి కిచెన్లోనే అవైలబుల్గా ఉండే సీడ్స్తో మనం వేసుకునేదే మెంతికూర. ఇక్కడ మీరు చూస్తున్న మెంతికూర ఏంటంటే నేను వేసానండి, అసలు నేనే నమ్మలేదు ఇంత బాగా వచ్చిందనమాట. 3 పాట్స్లో వేశాను. 3 కుండీల్లోనూ కూడా చాలా ఎక్కువ వచ్చిందనమాట. అయితే ఇట్లా చూపించే కంటే కూడా ఫస్ట్ నుంచి సీడ్స్ వేసి చూపిస్తే బాగుంటుందని చెప్పి నేను మళ్ళీ ఏం చేశానంటే ఇంకొక 2 పాట్స్లో సెపరేట్గా మళ్ళీ గింజలు వేసాను అనమాట. చూసారి 3rd డే అనుకుంటండి, వెంటనే మొలకలు వచ్చేస్తాయి. అయితే నేను వీడియోకి మధ్యలో పెద్దగా గ్యాప్ కూడా ఇవ్వాలి. 1 డే ఆ 2 డేస్లోనే ఈ చేంజెస్ అన్నీ అనమాట. పైకి వెళ్ళిన ప్రతిసారి నేను ప్లాంట్స్కి వాటర్ వేస్తున్న ప్రతిసారి అట్లా వీడియో తీస్తూ పెట్టుకున్నాను అనమాట క్లిప్స్. అయితే ఇది మనం పాతగా వేసుకున్నది. ఇందులో అయితే చూసారా పడిపోయే మొక్కలు. మెంతి కూరకుండే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఎంత బాగా వస్తుందో, ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో అంతే సడన్గా పడిపోతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు వాటర్ ఫోర్స్గా వేయడం వల్ల పడిపోయాయి అని. అది కూడా ఒక రీజన్ కావచ్చు. కానీ ఏమవుతుందంటే సడన్గా దానికి వాటర్ ఎక్కువైనా, లేకపోతే దానికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లైటింగ్ సరిపోయినా ఒకేసారి వాలిపోతుంది అనమాట. అది ఆ రోజు కట్ చేసుకుంటే ఏమైనా యూజ్ అవుతుంది తప్ప నెక్స్ట్ డేకి అసలు ఇంకా పనికిరాదు. అట్లా అయిపోతూ ఉంటాయి అన్నమాట అవి. ఇది కూడా నేను ఇంకొక వీడియో మీకు చేసి చూపిస్తాను. ఈ కొత్తిమీర ఈ రోజుకైతే చాలా బాగా వచ్చిందండి. దాన్ని వేరే వీడియో చేద్దాంలే అని చెప్పేసి కవర్ చేయలేదు, ఎందుకంటే ఫుల్గా పెరగలేదు కదా అది. మెంతులతో పాటు ఇవి కూడా వేసాను అనమాట. అయితే ఇప్పుడు మనం కట్ చేస్తున్నది యాక్చువల్గా ఫస్ట్ వేసుకున్నది అనమాట. నేను మీకు మెంతులు వేసి చూపించి కాకుండా ఫస్ట్లో వేసానని చెప్పాను కదా, దాంట్లోది కట్ చేస్తున్నాను. అయితే కత్తెరతో కనుక కట్ చేసేస్తే మళ్ళీ ఇంకొకసారి ఏమైనా వస్తుందేమో అనే హోప్తో వాటిని కట్ చేశాను. కానీ వాటి వల్ల కింద ఉండే బేబీ లీవ్స్ని నేను లాస్ అయ్యాను అనమాట. సో అందుకని ఒక్క కుండీలో అయితేనే కట్ చేశాను. నెక్స్ట్ నుంచి మాత్రం పీకడం స్టార్ట్ చేశాను అనమాట, రూట్స్తో సహా. ఇప్పుడు మీరు ఈ పాట్ని కనుక చూస్తే మీరు గుర్తుపట్టే ఉంటారు. ఇది నేను మీకు చూపించడం కోసం విత్తనాలు వేసాను చూసారా, ఆ పాట్ చూసారా ఈ కలర్ మారింది. బ్లాక్ కలర్వి పాతగా వేసినవి, అండ్ రెక్టాంగులర్ రెడ్ ఇది కూడా పాతది. ఇది మాత్రం కొత్తదే. ఇది కూడా వాటితో పాటే రెడీ అయిపోయింది అనమాట మనం హార్వెస్ట్ చేసుకోవడానికి. సో ఈ పాట్లో మొత్తం అయితే తీసేసాను. బట్ మేమిద్దరే ఉంటాం కాబట్టి నాకు అంత అవసరం ఉండదు కాబట్టి అంత హార్వెస్ట్ చేసేయడం ఎందుకని చెప్పేసి నేను ఆ 2 పార్ట్స్లో మాత్రమే హార్వెస్ట్ చేశాను. ఒక పార్ట్లోది అయితే నాకు మొత్తం పోయిందండి. మీకు చెప్పాను కదా పడిపోయినట్టు ఇందాక చూపించాను కదా, అందులోది ఇది ఫస్ట్ హార్వెస్ట్ చేసిందండి. ఓన్లీ 2 పార్ట్స్లో నుంచే ఇంత మెంతికూర అయితే వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక్క 3 డేస్ ఏమో ఉండి ఆగాను. ఇంకా నెక్స్ట్ మళ్ళీ హార్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఇది నేను మళ్ళీ సెకండ్ టైం వేసిన పాట్లోదే కనిపిస్తుంది కదా కలరు, రెడ్ కలరు. అయితే ఇందులో నేను ఏం చేశానంటే ధనియాలు మెంతికూర కలిపి వేసేసాను. సో మెంతికూరతో పాటు ధనియాలు కూడా, అంటే కొత్తిమీర కూడా చాలా బాగా వచ్చింది. సో అవి పాడవ్వకుండా జాగ్రత్తగా మెంతికూరను తీస్తున్నాం అనమాట. అక్కడక్కడ ఉన్న మెంతికూరలను మాత్రం జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది, అక్కడ కొత్తిమీర పాడైపోతుందో అని. అండ్ ఇది కాకుండా ఇంకొక కుండీలో మనం ఫస్ట్ వేసుకుంది ఒక రెక్టాంగులర్ షేప్లో వేసుకున్నాం కదండి, దాంట్లో మెంతికూర అనమాట. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. చాలా ఎక్కువ కూడా హార్వెస్ట్ చేసాము. అయితే ఈ ఆకుకూరలన్నీ కూడా మనకి హెల్దీ అనే కాదండి, ఏంటంటే చాలా త్వరగా పెరిగిపోతాయి. మనము అన్ని పాట్స్లో ఒకేసారి వేసుకోకుండా ఒక పాట్లో వేసుకుంటామా, ఒక 5-10 డేస్ గ్యాప్ ఇచ్చి ఇంకొక పాట్లో అట్లా వేసుకున్నాం అనుకోండి, ఒకటి హార్వెస్ట్ చేసినా మళ్ళీ సెకండ్ టైం ఇంకొకటి రెడీగా ఉంటుంది. లేకపోతే అన్ని పార్ట్స్లోవి ఒకేసారి మనకి రెడీ అయిపోతాయి, అలాగే అన్ని పార్ట్స్ ఒకేసారి ఖాళీ అయిపోతాయి. సో అన్ని పార్ట్స్లోని ఒకేసారి వేసుకోకుండా ఒక దాంట్లో ఒకసారి వేసుకుంటే ఒక 3 డేస్ ఆగి ఇంకొక దాంట్లో, ఒక 3 డేస్ ఆగి ఇంకొక దాంట్లో అట్లా వేసుకుంటూ ఉంటే మనకి ఎప్పుడు రొటేషన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఆకుకూరల కోసం కానీ కాయగూరల కోసం కానీ ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే మన గార్డెనింగ్ కోసం కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే వాటిని కూడా మీరు కామెంట్స్లో చెప్తే నేను వాటి కోసం కూడా మీకు వీడియోస్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.